ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమునొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన. ఈ సంవత్సరం మొట్టమొదటి దినాన ప్రభు తెలియజేస్తుంది, ఈ 2024 సంవత్సరం ఆయన ఒక వ్యక్తిని మన ముందు ఉంచుతున్నారు. ఇస్సాకు అనేటువంటి వ్యక్తి ఆ దేశమందు ఉన్నవాడు, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఈ సంవత్సరం మనం ఆయన సన్నిధిలో మనం విత్తనం వేసి 100 ఫలము పొందాలి. యెహోవా అతన్ని ఆశీర్వదించను. యెహోవా మనల్ని ఆశీర్వదించాలని. ఎందుకు ఎలా ఆశీర్వదించబడతాం అంటే, ఆ మనుష్యుడికి యెహోవా తోడుగా ఉన్నందున ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందెను అని వాక్యం సెలవిస్తుంది. చాలా స్పష్టంగా ఈ సంవత్సరం మొట్టమొదట ఆయన ఆ సంవత్సరం ఒక్క విత్తనం వేశాడంట, 100 ఫలం. ఎక్కడ కూడా ఒక విత్తనం 100 ఫలాన్ని తీసుకురాదు. దానిలో ఎంతో కొంత వేస్టేజ్ దానిలో పోతూ ఉంటుంది. కానీ 100 ఫలం పొందడానికి గల కారణం ఏంటంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా మనుషుడికి తోడుగా ఉన్నందున ఆ మనుషుడు గొప్పవాడైను, అతడు మిక్కిలి గొప్పవాడైను అని వాక్యం ఉంది. మరియు ఇంకా వాయబడి ఉంది, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చను. అంతే, మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా క్రమక్రమంగా కొంచెంగా ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్లు ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అంటే చుట్టూ ఉన్న వారందరూ అసూయపడేంత ఆశీర్వాదం ఇస్సాకు దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు దేవుడు అంత ఆశీర్వదించడానికి అతడు ఆ మునుపటి సంవత్సరంలో చేసిన కార్యాలు మనం ఒకసారి గమనించినట్లయితే, ఇస్సాకు ఆ 100 ఫలాన్ని ఇస్సాకు మాత్రం అనుభవించాడు. తనతో ఉన్నవారు అనుభవించడానికంటే తన సహోదరులు కానీ, తన కుటుంబ రక్త సంబంధులు కానీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేనట్టు మనం చూస్తాం. తన భార్య మాత్రమే మనం అక్కడ ఉన్నట్లు చూస్తాం. అయితే ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలాన్ని తన కుటుంబం మాత్రమే అనుభవించినట్లుగా దేవుడు దీవించాడు. ఇస్సాకు, నువ్వు విత్తనం వేస్తావు, ఒక విత్తనమే, దాన్ని నేను ఆశీర్వదిస్తాను, 100 ఫలం వస్తుంది. అది నీవు నీ కుటుంబీకులు మాత్రమే అనుభవించాలి. ఇస్సాకు వేరెవ్వరికి అది చెందకూడదు అని దేవుడు దృష్టించిన వాడే. నేడు మన జీవితాలు ఈ సంవత్సరం మనం చెప్తున్నాడు, ఆశీర్వాదం మనమే అనుభవించాలి. చిల్లు సంచిలో వేసినట్లుగా, సారం దొంగిలించినట్లుగా ఆ వడ్డీలు కట్టడం, వాళ్ళకి వీళ్ళకి చేతులు తరపడము, దానికి డబ్బులు కట్టడం, ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని కట్టేలాగా నేను చేయను. ఇస్సాకుని నేను ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాను. ఇస్సాకు ఒక్క విత్తనమే వేశాడు, కలిగిన దాన్ని కొంచెమే. విత్తనం ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. కొంచెమే మీకు కలిగింది, కానీ నేను దాన్ని ఆశీర్వదిస్తాను 100. అది ఎలాగా ఆశీర్వదించబడుద్ది? నేను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుద్ది. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆశీర్వాదం రాదు, కానీ నా యుద్ధ నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఆ మనుషుడు గొప్పవాడైన, నేను మిమ్మల్ని గొప్పవానిగా చేటుకు, మిక్కిలి గొప్పవానిగా చేటుకు క్రమక్రమంగా కొంచెంగా 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, లేదా 30 60 100 అలాగే నేను ఆశీర్వదిస్తూ మిమ్మల్ని వర్ధిలింప చేస్తూ ఉంటాను. ఆ ఆశీర్వాదం మీరు మాత్రమే అనుభవించాలి. ఇక ఎవరు దొంగిలించినట్లుగా అది ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎవరి యొక్క ఇళ్లలోకి, ఎవరి యొక్క పర్సులోకి, ఎవరి యొక్క బ్యాగులోకి, ఎవరి యొక్క బ్రీఫ్ కేసులోకి, ఎవరి యొక్క పెట్టెలోకి ఆ యొక్క ఆశీర్వాదం వెళ్ళకూడదు. ఇస్సాకు, నీవు మాత్రమే అనుభవించాలని దేవుడు ఈ పూట ఇస్సాకుతో మాట్లాడినట్టుగా మనకి బయలుపరుస్తున్నాడు. ఇస్సాకును 100 ఆశీర్వదించాలి. ఇస్సాకు మాత్రం అనుభవించడానికి గల కారణం, దేవుడు ఇస్సాకు తోడైనందున, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినందున. మరియు ఇస్సాకును అలా ఆశీర్వదించడానికి దేవుడేసినటువంటి ప్రణాళిక చాలా ఉన్నతమైనది. ప్రారంభంలో దేవుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. మనం ఆదికాండం 12వ అధ్యాయం చూసినట్టయితే అబ్రహామును మాత్రమే దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచి అతన్ని ఆశీర్వదించాడు. అతన్ని ఆశీర్వదిస్తూ ఉండగా అతనితో పాటు ఉన్నటువంటి లోతు అనేటువంటి వ్యక్తిని దేవుడు మొట్టమొదట అబ్రహాము ఫ్యామిలీ నుంచి దూరం చేశాడు. లోతు సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాం ఫ్యామిలీ ఉన్నటువంటి హాగరును, ఇష్మాయిలును దేవుడు దూరం చేశాడు. వారిద్దరిని దూరం చేశాడు. వారు కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు అబ్రహాము, వారి భార్య, వారి బిడ్డ, వారు మాత్రమే ఫ్యామిలీలో ఉన్నారు. తర్వాత సారా చనిపోయిన తర్వాత అబ్రహాము కెతూరా అనేటువంటి స్త్రీని పెళ్లి చేస్తున్నాడు. ఆ తర్వాత సంతతిని కన్నాడు. దేవుడు ఇక్కడ కూడా గొప్ప ప్రణాళిక వేశాడు. అబ్రహాము ఇంకా సజీవుడై ఉండగానే ఆ యొక్క కుమారులకి, కెతూరా కుమారులకి, వారందరికీ బహుమానాలు ఇచ్చి ఇస్సాకు నుంచి దూరంగా పంపించి వేశాడు. తూర్పు దేశానికి, తూర్పు దిక్కు వైపుకి పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాముతో పాటు ఉన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఇస్సాకు. అబ్రహాము భార్య లేదు,
కెతురా చనిపోయింది, సారా చనిపోయింది, అందరూ అయిపోయారు. ఇస్సాకు మాత్రం మిగిలాడు. అబ్రహాం ఇక ఒక్కడే ఉన్నాడు. నా కుమారుడికి వివాహం చేయాలని రెబ్కాను తీసుకొచ్చి వివాహం జరిగించాడు తన బంధువులు కుటుంబకుల్లో నుంచి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ఒక్కడే ఈ నూరంతల ఆశీర్వాదం పొందాలని దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కనుక మొట్టమొదట అబ్రహాము కోసం తన సొంత కుటుంబాన్ని సమస్తం విడిచిపెట్టి వచ్చిన లోతు ఈ యొక్క ఆశీర్వాదంలో ఈ యొక్క అన్ని జనాంగంగా భక్తిలో లేనిటువంటి వ్యక్తి ఈ ఆశీర్వాదానికి యోగ్యుడిగా నిలబడకూడదు, ఈ యొక్క ఆశీర్వాదానికి యోగ్యుడి కాదని మొట్టమొదట లోతుని దేవుడు దూరం చేసినాడు మనం చూస్తాం. తర్వాత ఇష్మాయేలు అందరి హస్తాలకి హస్త విరోధంగా ఉండిద్ది. అడవి గాడిద వంటి వాడిగా అరణ్యంలో పెరిగి దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క అన్య జాతిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఆశీర్వాదానికి సరిపోడు అని ఇష్మాయేలును కుటుంబాన్ని దూరం చేశాడు. ఆ తర్వాత కెతురా యొక్క కుమారులను దూరం చేశాడు. ఇస్సాకు వల్లనేటువంటి సంతానమే వాగ్దాన సంతానం అని అబ్రహాము నీకు ఇచ్చినటువంటి సంతానం ఇస్సాకు, నీ ద్వారా కలిగిన సారాయి ద్వారా కలిగినటువంటి సంతానమే నీ సంతానం అని దేవుడు సెలవిచ్చిన రీతిను ఇస్సాకును మాత్రం దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. కాబట్టి మన పక్షాలను కూడా ఈ సంవత్సరం ఈ 2024లో ఆయన ఒకసారి మనతో మాట్లాడుతున్నారు. గత సంవత్సరం ఈ 2023 సంవత్సరంలో గత సంవత్సరంలో అనేకమైనటువంటివి కొంతమంది కొన్ని విషయాలు, కొన్ని స్థితిగతులు, కొన్ని యొక్క విషయాలన్నీ కూడా మన నుంచి దూరం అయినట్లుగా మనం ఒకసారి గమనించవచ్చు. అవి దూరమైనవి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చే ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించవలసింది నీవు ఒక్కరివే. నీవు మాత్రమే ఆశీర్వాదాన్ని అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక అయ్యున్నది కనుక నీ యొక్క కొమ్మలో నుండి అంటు కట్టబడకుండా ఊరికనే ఎండిపోయినటువంటి పీకల వలె ఈలికల వలె ఉన్నటువంటి వాటన్నిటిని ఆయనే తన చేతితో వాటిని పీకి పెరికివేస్తూ పక్కన పడేస్తూ ఈ 2024 సంవత్సరంలో కేవలం నీవు మాత్రమే ఇక్కడ ఎదగాలి, ఈ ఆశీర్వాదాన్ని నీవు మాత్రమే పొందుకోవాలని ప్రత్యేక రీతిలో ఒక్కొక్కరితో ఆయన చెప్తూ ఉండగా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, వర్ధిల్లింప చేయడానికి, నూరంతల ఫలము అనుగ్రహించడానికి ఈ సంవత్సరంలో మనల్ని దాటింపచేసి మనల్ని తీసుకొచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విత్తనము ఆయన ద్వారా ఆశీర్వదించబడుతుందని గుర్తించి ఆయనకు మన జీవితాన్ని సమర్పించి ఆయనే మనల్ని గొప్ప చేయవాడు, ఆయనే మనల్ని మిక్కిలి గొప్ప చేయవాడు, ఆయనే మనల్ని క్రమక్రమంగా అభివృద్ధిని అందింప చేయవాడు, ఆయనే మన గొర్రెలను ఆస్తిని, గొడ్ల యొక్క ఆస్తిని, దాసులను గొప్ప సమూహంగా కలుగు చేయవాడు. మన చుట్టూ ఉన్న వారందరూ మనం చూసి అసూయపడే విధంగా వర్ధిల్లింపచేసి దీవించి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద పెట్టువాడు కనుక ఆయనే మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ నూతన సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ నూరంతలుగా ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.